చెప్పుకుంటాం. ఇప్పుడు అమెరికా టూర్ నుంచి వచ్చిన తర్వాత అటెండ్ అవుతారు అంటున్నారు. మరి దాన్ని ఏసీబీ యాక్సెప్ట్ చేసిందా? ఎందుకంటే ఎల్లుండే అటెండ్ కావాలి. ఎల్లుండే ఆయన యుఎస్ టూర్ కూడా బయలుదేరాల్సి ఉంది. ఐఎమ్ షూర్ అండి, ఏసీబీ డీజీ గారు సెన్సిబుల్ ఎనఫ్ టు ఎక్సెప్ట్ ఇట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అదేదో ఈ నోటీస్ వస్తే పోవాలని చెప్పలే కదా. దేశం ప్రపంచం అంతా తెలిసి వాళ్ళ హోల్ వరల్డ్ తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాళ్ళందరూ ఈ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ గారి కోసం దేశ నలుమూలల నుండి వాళ్ళ అమెరికాకు ఎన్ఆర్ఐస్ అంతా వస్తా ఉన్నారు. ఈ ఈవెంట్ పెద్ద ఎత్తున ఒక గ్లోబల్ ఈవెంట్ గా ఆర్గనైజ్ చేయబడతా ఉన్నది. కేటీఆర్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. టికెట్లు వారి టికెట్లే కాదు, కొన్ని 100 మంది వాళ్ళ తెలంగాణ నుంచి కొన్ని 100 మంది ఆ ఈవెంట్ లో ఉండాలా, కేటీఆర్ గారి స్పీచ్ వినాలా అని చెప్పని చాలా మంది పోతున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఐఎమ్ షూర్ ఏసీబీ డీజీపీ గారు ఒప్పుకుంటారు అని నేను అనుకుంటా ఉన్నాను. బికాజ్ ఇట్స్ ప్రీ ప్లాన్ ప్రోగ్రామ్, ప్రీ బుక్ టికెట్స్. ఇది మొత్తం ప్రపంచంలో తెలంగాణ ఈవెంట్ కి వస్తున్నారు. కాబట్టి ఐఎమ్ షూర్ దే వుడ్ గప్పకుండా పోయే వ్యక్తి కాదు కదా, మళ్ళీ వస్తారు. గతంలో మీ పార్టీ కార్యకర్తలకి మీకు మంచి వార్త ఏంటంటే కవిత వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి ఆమె కూడా ట్వీట్ చేశారు, ఇది హరాస్మెంట్ అని చెప్పి ఆమె చెప్పారు. నేను ఎందుకు మంచి పరిణామమే. వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాలు ఉంటాయి కదా, మీడియా వాళ్ళకి ఏమైనా వైరుధ్యాలు కనబడ్డాయేమో కానీ వైరుధ్యాలు ఏమి ఉంటే అనుకోవాలా. వారి ఢిల్లీలో తిహార్ జైలుకి సంబంధించిన కేసు అదంతా ఉన్నప్పుడు కూడా మొత్తం కుటుంబం వారి వెంట ఉన్నారు. ఇప్పుడు వారు కూడా కుటుంబం వెంట ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక ఫ్యామిలీ అండి. మీడియా వాళ్ళు ఎన్ని రకాలుగా భూతద్దాలు పెట్టి ఉన్నాయి లేని చూసే ప్రయత్నం చేసినా దే ఆర్ వన్ ఫ్యామిలీ. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. మేమంతా కేసీఆర్ ఫ్యామిలీ. అందులో కవిత గారు, కేటీఆర్ గారు, సబ్బండ కార్యకర్తలు, నాయకులంతా మేము ఒక కుటుంబం. కేసీఆర్ గారు మా కుటుంబానికి పెద్ద. కాబట్టి మీరేమైనా భూతద్దాలు, మీరంటే మీరు కాదు, బట్ మీడియా వర్గాలు భూతద్దాలు పెట్టేవాళ్ళు, లేకపోతే రేవంత్ రెడ్డి భూతద్దాలు పెట్టి వైరుధ్యాలు చూడాలని ప్రయత్నం చేసినా వైరుధ్యాలు లేవు, ఏం లేవు. అన్ని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సమసిపోతాయి. న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రౌడీ రాజకీయం కావచ్చు, లేకపోతే దుర్మార్గమైనటువంటి ఒక పోలీసులను ఏసీబీలను అడ్డం పెట్టుకుని ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజకీయ వికృత క్రీడ ఏదైతే ఆడుతూ ఉంటో దాన్ని కూడా తప్పనిసరిగా ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. సో మొత్తానికి స్పందన ఇప్పుడు కవిత రిలీజ్ చేసిన